షాహీ దర్గా అండి ఇది. ఈరోజు గంధం కోసం మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. మనం బయట ఉన్నాము. ఈ దర్గానే అండి నెల్లూరులో బారా షహీద్ దర్గా. ఈ బారా షహీద్ దర్గా దగ్గర ఏడాదికి ఒక్కసారి మొహరం నెలలో గ్రాండ్గా రొట్టెల పండగ జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు ఇక్కడ రొట్టెలు పంచుతారు. దర్గా వెనకల ప్రాంతంలో స్వర్ణాల చెరువు ఉంది. అక్కడ రొట్టెలు పంచుతారు. వివాహ రొట్టె, ఉద్యోగపు రొట్టె, సౌభాగ్యపు రొట్టె, సంతానము, వివాహము, ఇల్లు కట్టేది, ఆరోగ్యపు రొట్టె, విదేశీ ప్రయాణము, ప్రమోషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మానవాళికి బతికేదాని కోసము ఏమైతే అవసరమో అవన్నీ ఇక్కడ రొట్టెలు మనకు చిక్కుతాయి. మనకి మళ్ళీ ఏడాది లోపల మనకి ఆ పని జరిగితే మనము ఇక్కడికి తెచ్చి వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. బారా షరీఫ్ దర్గా కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడక్కడ లైట్లు, వాటరు అన్నీ సప్లై చేస్తున్నారు. హాయ్, अस्सलाम वालेकुम। क्या बात है आप? क्या रोटी लेने आए हैं? नौकरी के लिए आए हैं। किधर से आए हैं? गुंटूर से। अल्हम्दुलिल्लाह आपकी रोटी जरूर मिलेगी। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరెవరు కష్టాల మేరకు వాళ్ళు వస్తున్నారు. కంటికి కనిమేర వరకు ఉన్నారు భక్తజనాలంతా. వారి వారి కోరికలు తీర్చే దానికోసము, రొట్టెలు తీసుకునే దానికోసం వస్తున్నారు. చెరువు ఆ పక్కన లోతు ప్రాంతంలోకి వెళ్లకుండా మన నెల్లూరు మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో ఆ పట్టలు అడ్డం వేసి కాపలా కూడా పెట్టారు జనాల్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వర్ణాల చెరువు ఘాటు దగ్గర ఎలా రద్దీగా ఉందో ఇలాగే ఇంకా 4-5 రోజులు జరుగుతుంది. నెల్లూరు వారి గొప్ప విషయం ఏమంటే నెల్లూరు మున్సిపాలిటీ ఇక్కడ ప్రతి క్షణం రాత్రనక పగలనక ఇక్కడ చిన్న పేపర్ పడినా వెంటనే తొలగిచ్చేస్తూ ఉన్నారు. ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే అంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. నెల్లూరు మున్సిపాలిటీ వారికి నా యూట్యూబ్ ఛానల్ తరఫున కోటి దండాలండి. అలా మన చేతిలో ఉన్న రొట్టెని తీసుకొని వాళ్ళ చేతుల్లో పెట్టి, దేవుడా వాళ్ళ కోరిక నెరవేరేటట్టుకు చూడు స్వామి అని చెప్పేసి చెరువులో నీళ్లు 3 సార్లు నెత్తి మీద జీలకర్ర ఇవ్వాలన్నమాట. వాళ్ళు మనకేమన్నా మన కోరిక ఏమన్నా ఉంటే వాళ్ళు మనకిచ్చి వాళ్ళు 3 సార్లు చెరువులో నీళ్లు నెత్తి మీద అట్లా చల్లితే మన కోరికలు నెరవేరుతాయి. ఇది బారా షహీద్ దర్గా రొట్టెల పండగ విశిష్టత. ఈ బట్టల షాపులు అంగిళ్ళు కాదండి ఇవి. జనాలంతా స్వామివారిని చూసేకొచ్చి ఈడంతా ఖాళీ ప్లేస్లో ఉంటే అంతా ఈడ నిద్రిస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంఘం మనకు తాగేకి మంచినీళ్ళు కూడా పెట్టారు. నెల్లూరులో రొట్టెల పండగ వేడుకలు సురక్షితంగా జరగాలంటే ముఖ్య కారణము పోలీస్. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకుంటారు, తల్లిదండ్రులు పోగొట్టుకుంటారు. కానీ ఎతికి మరీ వారికి ఒప్పజెప్పే బాధ్యత తీసుకుండే దేవుడట్లా వాడే పోలీస్. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు పక్కన పెట్టి మరీ డ్యూటీయే దైవంగా, డ్యూటీయే బాధ్యతగా చేసేవాడే పోలీస్. ఇక్కడ అక్కడక్కడ అగ్నిమాపక కేంద్రాలు కూడా పెట్టారండి.
పోలీస్ వారికి, మున్సిపాలిటీ వారికి కోటి కోటి దండాలు తెలుపుతూ మై యూట్యూబ్ ఛానల్